తెలంగాణ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ తీసుకుంటే మళ్ళీ ఇది నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్కి విపక్షమా లేకపోతే స్వపక్షమా అనే క్వశ్చన్ వచ్చింది. హైడ్రా మీద మాట్లాడలే, రైతు భరోసా మీద మాట్లాడలే, బనకచెర్ల వాటర్ డైవర్జన్ మీద మాట్లాడలే, 6 గ్యారెంటీలు అమలైతలేవని చెప్పి మాట్లాడతలేరు, పెన్షన్ల మీద నిన్నటిదాకా పత్తలేకపాయ, ఫీ రియంబర్స్మెంట్ ఇప్పటిదాకా లేకపాయ, జాబ్ క్యాలెండర్ ఏంది అని అంటే ముచ్చటనే లేకపాయ, యూనివర్సిటీలు ఇప్పటిదాకా స్టాఫ్ లేకుండా నడుపుతున్నారు, పేపర్లలో కూడా వచ్చాయి, దాని మీద పంచాయతీ లేకపాయ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లలోనైతే తవ్వితే తవ్వినంత, దాని మీద ఒక్కడికి తెలియకపోయా, హెచ్యు ల్యాండ్ కాంట్రవర్సీలలోనైతే ఇక నేను దాని గురించి అయితే తక్కువ మాట్లాడతా. బీజేవైఎం పొరలను పక్కకు పెట్టుర్రి, ఏబీవీపీ పోరలను పక్కకు పెట్టుర్రి. ఇప్పుడు ఈ బీజేవైఎం వాళ్ళు మాట్లాడారు, ఏబీవీపీ వాళ్ళు మాట్లాడారు కదా, ఎంతమంది ఏబీవీపీ పోరలకు ఎంతమంది బీజేవైఎం పోరలకు మీరు టికెట్ ఇచ్చిరా ఇయ్యలే. హిల్ట్ మీద ఎవడన్నా మాట్లాడిండా మాట్లాడాలి, కరీంనగర్ గ్రనైట్ స్కామ్ మీద ఎవడన్నా మాట్లాడిండా మాట్లాడలే. అరే సున్నపు నిలువలు కోఆర్డినేట్స్ లేకుండా ఆక్షన్ అయినాయి, దాని మీద ఎవడన్నా మాట్లాడిండంటే సైలెంట్. పీడిఎస్ రైస్ స్కామ్ గొంతు ఎండిపోయేటట్టు ఒర్లిన ఎవడన్నా మాట్లాడుతున్నాడా? మాట్లాడతలేడు. ఇవన్నీ మాట్లాడతలేడు అని అంటే మళ్ళీ వెనకకేని కుర్చీ మరత పెట్టి తెలంగాణ బీజేపీ ఎందుకు సైలెంట్ స్పెక్టేటర్ లెక్కున్నది? అపోజిషన్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎండగడతలేదు?